అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఎక్స్‌ట్రావర్ట్ అండ్ ఇంట్రోవర్ట్ పర్సనాలిటీ ట్రైట్స్ గురించి వెరీ ఇంట్రెస్టింగ్ డిస్కషన్. ఇది స్టూడెంట్స్‌కి, ప్రొఫెషనల్స్ అండ్ వర్క్ ప్లేస్‌లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ప్రొఫెషనల్ కెరియర్‌లో అండ్ యంగ్‌స్టర్స్ బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ అందరికి కూడా చాలా ఉపయోగపడేటువంటి డిస్కషన్. ఎక్స్‌ట్రావర్ట్ అంటే ఎవరు? ఇంట్రోవర్ట్ అంటే ఎవరు? ఎక్స్‌ట్రావర్ట్ నేచర్ మంచిదా? లేతే ఇంట్రోవర్ట్ నేచర్ మంచిదా? అనేటువంటి విషయాల గురించి చిన్న అనాలిసిస్ ఇస్తాను. ఎక్స్‌ట్రావర్ట్ అనేవాడు చాలా ఓపెన్‌గా ఉంటాడు. ఆల్వేస్ హీ విల్ హ్యావ్ ది ఓపెన్ హార్ట్. మనసులో ఏది దాచుకోడు. మనసులో ఉన్నటువంటి ప్రతి ఎమోషన్స్‌ని, ప్రతి ఫీలింగ్స్‌ని చాలా ఓపెన్‌గా చెప్పేస్తాడు ఇతరులతో. తన ఇంటరాక్షన్‌లో. ఇంట్లో వాళ్ళకి కావచ్చు, బయట వాళ్ళకి కావచ్చు. అటువైపు ఉన్నటువంటి ఇంట్రోవర్ట్ దానికి పూర్తిగా ఆపోజిట్. ఎక్స్‌ట్రోవర్ట్‌కి ఆపోజిట్. ఎట్టి పరిస్థితుల్లో అతను తన మనసులో నుండి చెప్పడు. క్లోజ్డ్ సర్కిల్ అంటారు. క్లోజ్డ్ మైండ్. ఎక్స్‌ట్రోవర్ట్‌ది ఓపెన్ మైండ్, ఓపెన్ హార్ట్. ఇతనిది క్లోజ్డ్ మైండ్, క్లోజ్డ్ హార్ట్. అండ్ అట్ ది సేమ్ టైం ఎక్స్‌ట్రోవర్ట్ చాలా సోషబుల్‌గా ఉంటాడు. అందరితో సరదాగా కలిసిమెలిసి ఉండడం. ఇంట్లో వాళ్ళే కాదు, బయట వాళ్ళతో కానీ, బంధువులతో కానీ, స్నేహితులతో కానీ, ఒక ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు కానీ, లేదు కాలేజీలో చదువుకునేటప్పుడు కూడా చదువుకునే విద్యార్థులతో కానీ, వర్క్ ప్లేస్‌లో ఒక ఎంప్లాయీ ఉంటాడు. సోషబుల్‌గా ఎక్స్‌ట్రోవర్ట్ అనేటువంటి ఈ పర్సనాలిటీ ట్రైట్ ఉన్నవాడు సోషబుల్‌గా కలిసిపోతాడు అందరితో. అందులో అతనికి ఆనందం ఉంటుంది. అందరితో మాట్లాడతాడు ప్లెజెంట్‌గా. దాంట్లో ఒక ప్లెజర్ అనేది ఉంటుంది అతనికి. ఇంట్రోవర్ట్ అలా ఉండడు. ఎప్పుడు రిజర్వ్డ్‌గా ఉంటాడు. ఇతరులతో కలవడు. రిజర్వ్డ్‌గా ఉన్న వ్యక్తి, ఐసోలేటెడ్‌గా ఉన్న వ్యక్తి ఇతరులతో ఎలా కలుస్తాడు? ఇతరులతో ఎలా మాట్లాడతాడు? మాట్లాడలేడు కదా! సో హీ డజంట్ లైక్ టు మూవ్ విత్ అదర్స్. ఇంట్రోవర్ట్. నెక్స్ట్ మూడో పాయింట్ తీసుకుందాం. ఎక్స్‌ట్రోవర్ట్ ఎందుకంటే అతను ఎప్పుడైతే క్లోజ్‌గా అందరితో కలిసిమెలిసి ఉంటాడో, ఓపెన్ హార్ట్ ఉంటుందో, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉంటాయి. ఇతరులతో కలిసిమెలిసి మాట్లాడడం, తన ఫీలింగ్స్ చెప్పడం, వాళ్ళ దగ్గర వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ ఐడియాస్‌ని తీసుకోవడం, షేర్ చేసుకోవడం, మంచి రిలేషన్స్ అంటే ఒక స్వీట్ హ్యూమన్ రిలేషన్స్‌ని అతను ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతాడు ఎక్స్‌ట్రోవర్ట్ అనేవాడు. ఈ రోజుల్లో నీడ్ ఆఫ్ ది అవర్. చదువుకునే చోట కావచ్చు, ఒక ఉద్యోగంలో కావచ్చు, లేదు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కావచ్చు, కావాల్సినటువంటి నీడ్ ఏంటంటే నీడ్ ఆఫ్ ది అవర్ అంటాం. స్వీట్ హ్యూమన్ రిలేషన్స్. తీయని మానవీయ సంబంధం అనేది ఉండాలి. అంటే టీచర్స్‌తో కానీ, స్టూడెంట్స్‌తో కానీ, లేకపోతే జాబ్‌లో తన కో ఎంప్లాయీస్ ఉంటారు కదా, కలీగ్స్‌తో కానీ, బాస్‌తో కానీ అందరితో కూడా స్వీట్ హ్యూమన్ రిలేషన్స్ ఉన్నప్పుడు లైఫ్, కెరియర్, స్టడీస్ అన్నీ బాగుంటాయి. ఆ రిలేషన్షిప్ లేనప్పుడు లైఫ్ చాలా వరకు దెబ్బతింటుంది. ఇక్కడ ఎక్స్‌ట్రోవర్ట్ విషయంలో అదే పరిస్థితి. అతనికి ఇంకా ఇంటర్పర్సనల్ స్కిల్స్ కానీ, స్వీట్ హ్యూమన్ రిలేషన్స్ కానీ ఏమీ ఉండదు. దానివల్ల ఎంతో కోల్పోతాడు అతను. ఎంత కోల్పోతాడనేది భవిష్యత్తులో అతనికి తెలుస్తుంది. ఈరోజు నేను రిజర్వ్డ్‌గా ఉన్నాను అని అనుకుంటాడు. కానీ తను ఎంత నష్టపోతున్నాడనే విషయాన్ని భవిష్యత్తులో తెలుసుకొని మళ్ళా బాధపడతాడు ఇన్ ది లాంగ్ రన్. సరే, నాలుగో పాయింట్ చూద్దాం. ఎప్పుడైతే ఈ ఎక్స్‌ట్రోవర్ట్ కలిసిమెలిసి ఉంటాడో, మంచి స్వీట్ రిలేషన్షిప్స్ ఉంటాయో అందరితో కూడా, అతను చాలామంది మనుషులు అతన్ని ఇష్టపడతారు. అతనితో స్నేహం చేయాలనుకుంటారు. హీ విల్ బి లవ్డ్ బై ఆల్ పీపుల్ చాలా వరకు. ఇంట్రోవర్ట్‌కి వస్తే హీ విల్ నాట్ బి లవ్డ్ బై అదర్ పీపుల్. ఎక్కువ మంది ఇష్టపడరు. ఎవరో కొద్దిమంది తప్ప. కొద్దిమంది అంటే ఇంకా కొంతమంది అతనితో ఉండే క్లాస్‌మేట్, బెంచ్ మేట్ ఉంటాడు. జాబ్ చేసేటప్పుడు పక్కన కొలీగ్ ఉంటారు. ఒకరిద్దరు తప్పితే ఎక్కువ మందితో లార్జ్ గ్రూప్‌తో ఉండలేడు. అందువల్ల ఎక్కువ మంది కూడా అతన్ని లైక్ చేసేదానికి అవకాశం లేదు కదా. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్. ఎక్స్‌ట్రోవర్ట్ మాట్లాడేటువంటి విషయాల్లో, అక్కడి నుంచి మనం తీసుకునేటువంటి విషయాలు అంటే మనిషి ఎప్పుడన్నా మాట్లాడుతుంటే రెండు ఉండాలి. ఇన్ఫర్మేటివ్‌గా ఉండాలి, కమ్యూనికేటివ్‌గా ఉండాలి. ఎక్స్‌ట్రోవర్ట్ అనేవాడు కమ్యూనికేటివ్‌గా ఉంటాడు. అంటే మాట్లాడడం బాగా ఫ్రీగా ఉంటుంది. ఇన్ఫర్మేటివ్ అంటే ఏదో అతని దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, తెలుసుకోదగినటువంటి విషయం. ఇది మేనేజ్మెంట్‌లో కూడా చెప్తుంటారు. ఒక కమ్యూనికేషన్ స్కిల్స్‌లో ఒక మనిషి మాట్లాడుతుంటే ఆ మాటల నుంచి మంచి కమ్యూనికేషన్ ఉండాలి. 2 ఇన్ఫర్మేషన్.
మంచి తెలుసుకోదగినటువంటి నాలెడ్జబుల్ మ్యాటర్ ఉండాలి. దాన్ని ఇన్ఫర్మేటివ్ అంటారు. కమ్యూనికేటివ్ అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంటాడు ఎక్స్ట్రోవర్ట్. అందువల్ల అతని మాటలు చాలా వరకు రెల్యూబుల్గా ఉంటుంది. ఎందుకంటే ట్రూత్ కూడా ఉంటుంది అందులో. 100% కాకపోయినా ఒక 50, 60, 70% ట్రూత్ కూడా ఉంటుంది. 100కి 100 ఎవరు ట్రూత్ మాట్లాడడం లేదు కదా. చాలా వరకు ట్రూత్ ఉంటుంది ఈ ఎక్స్ట్రోవర్ట్ మాట్లాడడం. దానివల్ల మనకు ఇతరులకు ఉపయోగపడుతుంది అది. అదే ఇంట్రోవర్ట్ విషయానికి వస్తే అతని దగ్గర ఇతను కమ్యూనికేటివ్ కాదు, ఇన్ఫర్మేటివ్ కాదు. మొదటి నుంచి రిజర్వ్డ్, ఐసోలేటెడ్, ఎప్పుడు ఒంటరితనంలో ఉండడంలో, అలూఫ్గా ఉండడంలో అతనికి కొంచెం ఆనందం. అందువల్ల అతని మీద మనం ఆధారపడలేం. అతన్ని చెప్పేటువంటి విషయాల్ని పూర్తిగా కూడా మనం నమ్మలేం. ఎందుకంటే మైండ్ ఎప్పుడు హిడెన్, కన్సీల్డ్గా ఉంటుంది. హృదయం చెప్పడానికి హెసిటేట్ చేస్తాడు. అతను సెన్సిటివ్గా ఫీల్ అవుతాడు. సపోజ్ కష్టపడుతున్నాడు, బాధపడుతున్నాడు, సరిగ్గా ఎగ్జామ్లో షైన్ కావడం లేదు, వాడిగా అనుకో రీజను, అసలు విషయం చెప్పడు, ఏదో చెప్పేసి తప్పించుకుంటాడు. సరే, ఇవి ఈ ఎక్స్ట్రోవర్ట్గా ఇంట్రోవర్ట్గా ఉండడం వల్ల ఏంటి, ఏ స్టేజ్లో ఎలాంటి మంచి జరుగుతుంది, లేదు ఇబ్బందులు జరుగుతాయి చూద్దాం. ఉదాహరణకి ఒక జీవితంలో మనకు 3 రకాల స్టేజెస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ స్టేజెస్. ఒకటి ఏంటంటే స్టూడెంట్షిప్, అది ఎడ్యుకేషనల్ కెరీర్ అనుకుందాం. రెండోది ఏంటంటే మ్యారేజ్ లైఫ్. మూడోది వచ్చి ప్రొఫెషనల్ లైఫ్. ఈ 3 స్టేజెస్లో ఫస్ట్ తీసుకుందాం. 1-2 నిమిషాలు చెప్తాం. స్టూడెంట్ స్టేజ్లో, స్టూడెంట్ కెరియర్లో ఎక్స్ట్రోవర్ట్ అనేవాడు 10 మందితో కలుస్తాడు, మాట్లాడతాడు, హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే అతను సోషియబుల్ మ్యాన్ కాబట్టి. చదువు అనేది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, లర్నింగ్ అనేది సెల్ఫ్ స్టడీ ద్వారా సగం నేర్చుకుంటే తన కో స్టూడెంట్స్, పీర్స్ ద్వారా ఇంకొంచెం నేర్చుకుంటాడు. టీచర్ని కలవడం, టీచర్ ద్వారా డౌట్స్ అడిగి క్లారిఫికేషన్ చేసుకోవడం అనేది చాలా చాలా తక్కువ ఈ రోజుల్లో. కొద్దిమందే కలుస్తుంటారు. సరే, అట్లా టీచర్స్ కానీ, అట్లా కో స్టూడెంట్స్, నీ క్లాస్మేట్స్ కానీ కలిసి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ గుడ్ ఇంటరాక్షన్ అనేది, ఇంటరాక్షన్ ద్వారా కలిసి నేర్చుకోవడం అనేది ఎవరికి పాసిబుల్ అవుతుంది? ఎక్స్ట్రావర్ట్గా ఉన్న వ్యక్తి అలాంటి బెనిఫిట్ పొందుతాడు. ఆ చదువులో షైన్ అవుతాడు, ఆ లర్నింగ్లో కొంచెం పర్ఫెక్షన్ అంతో ఇంతో వస్తుంది. అదే ఇంట్రోవర్ట్ కలవలేడు, మాట్లాడలేడు, ఒక సెమినార్లో పాల్గొనలేడు, జంకుతాడు, ఎవరిని కన్సల్ట్ అవ్వడు. ఓకే, నెక్స్ట్ మ్యారేజ్ ఇష్యూ తీసుకుందాం. ఎక్స్ట్రోవర్ట్ ఉన్నటువంటి వ్యక్తి, ఆ ఎక్స్ట్రోవర్ట్ పర్సనాలిటీ ట్రైట్ ఏం చేస్తుందంటే మ్యారేజ్ విషయంలో తనకు నచ్చినటువంటి లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవాలా అనేటువంటి ఉద్దేశాన్ని, అభిప్రాయాన్ని ఓపెన్గా చెప్పేస్తారు పేరెంట్స్కి. జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు. నో, నాకు ఈ మనిషి ఇష్టం లేదు, నేను ఇంకొక వ్యక్తిని ఇష్టపడినా, లేదు ఇంకొక సంబంధం తేండి, అది చూస్తాను, ఈ మనిషి ఏదో డబ్బు ఉన్నాడు కదా అనేసి మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు, రిచ్ మ్యాన్ అని చెప్పి, బట్ నాకు ఇష్టం లేదు అని ఓపెన్గా చెప్పి ఒక కరెక్ట్ లైఫ్ పార్ట్నర్ సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. జెంట్ అయినా లేడీ అయినా ఓపెన్గా చెప్తారు. అందువల్ల ఆ తర్వాత తనకు నచ్చినటువంటి వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంటున్నారు కాబట్టి చాలా వరకు హ్యాపీగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. అది ఇంట్రోవర్ట్. పేరెంట్స్ డిసిప్లైన్ వల్లనో, లేదా భయం వల్లనో, సెన్సిటివ్ ఫీలింగ్ వల్లనో ఓపెన్గా చెప్పరు. ముఖ్యంగా లేడీస్, ఇంట్రోవర్ట్గా ఉన్నటువంటి అమ్మాయిలు చాలా వరకు మ్యారేజ్ విషయంలో మన దేశంలో చేసేటువంటి పొరపాటు ఏంటంటే పేరెంట్స్ని కాదని లేరు, సెన్సిటివ్ ఫీలింగ్ ఉంటుంది, ఒక డెలికసీ. అది మంచి సంబంధం కదా, బాగున్నాడు కదా, డబ్బు ఉంది కదా, ఏమి చేసుకో అని అనగాని సరే నాన్న, సరే అమ్మ అని చెప్పి చేసేసుకోవడము, బయటికి చెప్పలేక. అతనికి ఆ అమ్మాయికి ఇంకొక ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ అమ్మాయికి ఉండే టేస్ట్ ఉంటుంది లోపల. ఇంట్రోవర్ట్ అయినంత మాత్రం అభిప్రాయాలు, అభిరుచులు లేకుండా ఉండవు కదా, కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయదు. ఎందుకంటే ఇంట్రోవర్ట్ నేచరు, క్లోజ్డ్ నేచరు. ఆ తర్వాత భవిష్యత్తులో చేసుకున్న తర్వాత ఇష్టం లేకపోతే ఆ తర్వాత షీ విల్ ఫేస్ ది మ్యూజిక్. అప్పుడు ఎదుర్కొంటుంటుంది ఆ సమస్యలని. విడాకుల వరకు కూడా పోతుంటారు, అక్కడ బరస్ట్ అవుతారు. అదే ఇతను సుసాన్ కీన్ అనేటువంటి వ్యక్తి ఒక సైకాలజిస్ట్, క్వైట్ ది పవర్ ఆఫ్ ఇంట్రోవర్షన్ అనేటువంటి ఒక బుక్లో రాస్తాడు. వీళ్ళు సైలెంట్గా ఉంటారు, ఇంట్రోవర్ట్స్ అన్నీ కూడా, అందరూ కూడా
ఎప్పుడు బరస్ట్ అవుతారంటే జీవితంలో ఒక సమస్య వచ్చినప్పుడు అప్పుడు బరస్ట్ అయిపోతారు. అప్పుడు ఈ ఇంట్రోవర్ట్ లాగా పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి. నచ్చిన వ్యక్తినే చేసుకున్నారు. ఆ తర్వాత ఏదైనా రప్చర్ వచ్చింది. మంచిగా విడిపోవడము, విడాకులు తీసుకోవడం అలా ఉంటుంది. ఈ ఇంట్రోవర్ట్ అప్పుడు ఉన్నట్టుండి ఆల్ ఆఫ్ ఏ సడన్ బార్డర్ లైన్, మీకు ఒకటి చెప్పాను, బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ అనేసి. ముఖ్యంగా మ్యారీడ్ అనుకుంటుందని అక్కడ నాగపోవంలాగా బొసగొడతారు, నెగిటివ్ ఎమోషన్స్ వస్తుంటాయి అని చెప్తాడు సుసాన్ కెయిన్ అనేటువంటి వ్యక్తి ఆ పవర్ ఆఫ్ ఇంట్రోవర్ట్ అనేటువంటి పుస్తకంలో. ఇంకా అతను ఏం చెప్పాడంటే ఎక్స్ట్రోవర్ట్ అనేవాడు క్లాస్ రూమ్ సిచ్యువేషన్లోను, ఆ టీచర్స్ దగ్గర కానీ, ఒక సెమినార్లో కానీ ఫ్రీ అవుట్లెట్, హీ విల్ గెట్ ఎ లాట్ ఆఫ్ బెనిఫిట్. కెరీర్లో కూడా నెక్స్ట్ థర్డ్ ఇష్యూ, ఫస్ట్ ఇది స్టూడెంట్ కెరీర్ చెప్పాను, ప్రొఫెషనల్, తర్వాత మ్యారేజ్. ఆ మ్యారేజ్ అటువంటి స్టేజ్లో ఎలాగా సఫర్ అవుతారు, ఎక్స్ట్రోవర్ట్ ఎలా బెనిఫిట్ పొందుతాడు, ఇంట్రోవర్ట్ ఎలా సఫర్ అవుతాడో చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ జీవితంలో ముఖ్యమైనటువంటి దశ ఇంకోటి ఏదంటే ప్రొఫెషనల్ కెరీర్లో కూడా అంతే. ఎక్స్ట్రోవర్ట్ తన కలీగ్స్తో, తన ఫ్రెండ్స్తో, తన బాస్తో బాగా కలుస్తాడు, మాట్లాడతాడు, ఫ్రీగా మూవ్ అవుతాడు. జాబ్లో కొన్ని డిఫికల్టీస్ ఉన్నాయి, ప్రొఫెషన్లో కొన్ని డిఫికల్టీస్ ఉన్నాయి, ఓపెన్గా చెప్తాడు, అవి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఉద్యోగంలో ఉన్నటువంటి డిఫికల్టీని బాస్ ఓపెన్గా చెప్తాడు, సార్ ఐఎమ్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్, సార్ ప్లీజ్ హెల్ప్ మీ అని అంటాడు. లేదా కలీగ్ దగ్గరికి వెళ్తాడు, నాకు ఇది తెలియటం లేదు, నాకు కొంచెం నేర్పించు అని అంటాడు. అక్కడ ఎక్కడ ప్రాబ్లం రాదు. ఆ పెర్ఫార్మెన్స్ అప్రైజల్లో ఒక మంచి రికార్డు ఉంటుంది. అది ఇంట్రోవర్ట్ చాలా సఫర్ అయిపోయి ఎలా అవుతాడంటే, ఈ ఎక్స్ట్రోవర్ట్ అనేవాడు అసర్టివ్ క్యారెక్టర్గా మారితే ప్రొఫెషన్లో, ఈ ఇంట్రోవర్ట్ అనేవాడు అగ్రెసివ్ క్యారెక్టర్గాను లేదా ఒక డిప్రెసివ్ క్యారెక్టర్గాను మారిపోతాడని చెప్తాడు సుసాన్ కెయిన్. కరెక్టే చాలా వరకు, అది అంతే కదా. ఇది అగ్రెసివ్గానే మారిపోతాడు, లేదు బాగా డిప్రెసివ్ నేచర్తో అన్నా డిప్రెసివ్ క్యారెక్టర్ కన్నా మారిపోయే అవకాశం ఉంది అని చెప్తాడు. సో అందరూ ఇలా ఉండలేరు కదా, ఎక్స్ట్రోవర్ట్గానే ఉండలేరు. కొంతమంది ఇంట్రోవర్ట్గా, నిజం చెప్పంటే చాలామంది ఇంట్రోవర్టే ఉంటున్నారు. ఎంతమంది ఎక్స్ట్రోవర్ట్గా ఉంటున్నారు చెప్పండి. ఇప్పుడు ఏకే రామానుజం మ్యాథమెటిషియన్, వాళ్ళ పేరెంట్స్ టీచరు, అది హెచ్ఎం నెంబర్ ఆఫ్ టైం చెప్పారు, ఇంకా అది వదిలేరా మ్యాథమెటిక్స్, నువ్వు ఫెయిల్ అయిపోతావు, ఇంగ్లీష్ మ్యాథ్స్, ఇంకేదైనా పని చేసుకో అన్నారు. లేదు ఇంకొక సబ్జెక్ట్ ఈజీగా ఉండే చదువుకోమన్నారు. కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అతను ఫెయిల్ అయినప్పటికీ కూడా అతను ఇంగ్లీషు మ్యాథమెటిక్స్లో ఎప్పుడూ ఫెయిల్ అవుతూనే వచ్చేవాడు ఏకే రామానుజం. కానీ పట్టు వదలకుండా తన యొక్క ఇంట్రెస్ట్ని చెప్పేవాడు, నేను ఐ విల్ ప్రూవ్ మై మెటల్, నేను నా యొక్క వర్త్ని ప్రూవ్ చేసుకుంటాను, నా టాలెంట్ని నిరూపిస్తాను అని చెప్పి ఓపెన్గా చెప్పి ఎక్స్ట్రోవర్ట్గా, చాలా ఓపెన్ హార్ట్తో నెంబర్ 1 ఎక్స్ట్రోవర్ట్ అని చెప్పొచ్చు. అతన్ని నేర్చుకున్నాడు, వర్కౌట్ చేశాడు, ఈవెన్ అబ్రాడ్ కూడా పిలిచారు వాళ్ళు, ఇంగ్లాండ్. నౌ హ్యాస్ అచీవ్డ్ లారెల్స్, అద్భుతమైనటువంటి అచీవ్మెంట్ చేసి ప్రపంచంలో ఉన్నటువంటి మేధావుల్లో మ్యాథమెటిషియన్స్లో ఒకటిగా నిలిచాడు. అందరూ అలా ఉండరు. జేడి లక్ష్మీనారాయణ ఉన్నారు, అతను స్టడీస్ యాక్చువల్గా టీచర్గా ప్రొఫెసర్గా పోవాలనుకున్నారు. కానీ అతను తన ఎక్స్ట్రావర్ట్ ఫీలింగ్ ఓపెన్గా చెప్పాడు, నా గ్రూప్ 1, మా వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి ఇన్స్పైర్ అయినారు, ఐ వాంట్ టు బికమ్ మై గ్రూప్ 1 ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ అనుకున్నాడు. ఓపెన్గా చెప్పాడు పేరెంట్స్కి. డివేట్ అయిపోయి రీసెర్చ్ నుంచి మానేసి అండ్ హీ బికేమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. అంతెందుకు, మన చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు విజయ్ వాళ్ళ పేరెంట్స్, ఈ స్టడీస్ చదువు పూర్తి అయ్యేంత వరకు ఎక్కడికి పోవద్దు, చదవాలి నువ్వు అని అన్నారు. అతను ఇంట్రోవర్ట్ లాగా సరే అలా అనలేదు, ఎక్స్ట్రోవర్ట్గా అతను బై నేచర్ ఎక్స్ట్రోవర్ట్. నేను సినీ ఫీల్డ్కి వెళ్ళాలి, నేను యాక్ట్ చేయాలి, డైరెక్షన్ నేర్చుకోవాలి, అందులో టెక్నికల్ థింగ్స్ అన్నీ నేర్చుకోవాలి నేను, అది అతని ఆశయం. పేరెంట్స్ ఏమాత్రం వాళ్ళ ఫాదర్ యాక్సెప్ట్ చేయలేదు, అయినా కూడా ఇతను నెంబర్ 1 ఎక్స్ట్రోవర్ట్గా తన అభిప్రాయాన్ని ఓపెన్గా చెప్పి ఆఫ్కోర్స్ సాధించాడు, అది మనకు తెలిసిన విషయమే. కాబట్టి అందరూ అలా ఉండకపోవచ్చు, కాలేరు. బట్ ఇంట్రోవర్ట్ అనేవాడు ఏమవుతాడంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్గాను, అగ్రెసివ్ క్యారెక్టర్గాను పరిస్థితిని బట్టి, లేదా డిప్రెసివ్ క్యారెక్టర్గాను మారిపోతుంటాడు. ఒక ఎమోషన్, ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ నెగిటివ్ ఎమోషన్స్ వస్తాయి అతని నుంచి అని అంటాడు.
తర్వాత ఐ వుడ్ లైక్ టు మేక్ ఎ రెఫరెన్స్ టు అనదర్ సైకాలజిస్ట్ వెల్లెస్లీ. మీరు ఉంటారు వెల్లెస్లీ గురించి. అతను ఇంట్రోవర్ట్ స్వభావాన్ని గురించి ఒక 2, 3, 4 కేటగిరీలుగా చెప్పాడు. జస్ట్ 1 మినిట్‌లో కంప్లీట్ చెప్పేసి ముగిస్తాను. అదేంటంటే సోషల్ ఇంట్రోవర్షన్ అంటే సోషలబుల్‌గా కలవాలి, అందరితో ఉండాలి అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇంట్రోవర్ట్ ఎవరితో కలవడు. ఐసోలేటెడ్‌గా ఉంటారు. అంటే సోషియబుల్ నేచర్‌కి ఆపోజిట్. అండ్ థింకింగ్ ఇంట్రోవర్షన్ అంటే విపరీతమైన థాట్స్ లోపల ఐడియాస్ ఉంటాయి. ఎక్స్ట్రోవర్ట్‌కే కాదు ఇంట్రోవర్ట్ కూడా ఉంటాడు. వాడు ఇంటెలిజెంటే. అతను మేధావే. కానీ ఆ మేధావితనాన్ని ఎక్స్‌ప్రెస్ చేయలేడు, ఎగ్జిబిట్ చేయలేడు, ఓపెన్‌గా బయటకు రాదు. అంతే ఇంకేం. అది థింకింగ్‌లోనే ఉండిపోతుంది. తనలో తను ఆలోచించుకుంటూ ఉండిపోతాడు. దాన్ని థింకింగ్ ఇంట్రోవర్షన్ అంటారు. నెక్స్ట్ మూడవది ఏం చెప్తాడంటే యాంగ్షియస్ ఇంట్రోవర్షన్ అంటాడు. యాంగ్షియస్ అంటే ఈ ఇంట్రోవర్ట్ ఇతను ఎక్స్ట్రావర్ట్ని చూస్తాడు. ఒక అతను స్టూడెంట్ బాగా సెమినార్ మాట్లాడుతున్నాడు, అద్భుతంగా స్టూడెంట్ మంచి పేరు, అందరూ అప్లాడ్ చేస్తున్నారు. అది చూసి మెచ్చుకున్నాడు. ఇతను కూడా ఇంప్రెస్ అయిపోయాడు, ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. చెప్పాలని అనుకుంటాడు, కానీ స్టేజ్ ఫియర్, ఆ డెలికసీ, ఆ సెన్సిటివ్ ఫీలింగ్, కొంచెం భయం, యాంగ్జైటీ ఉంది. కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేక డెలికసీ వల్ల, సెన్సిటివ్ ఫీలింగ్ వల్ల వెనక్కి అడుగేస్తాడు. అండ్ అనదర్ వన్ ఏంటంటే రెస్ట్రైన్డ్ లేదా ఇన్హిబిటెడ్ అంటే తాను ఐసోలేటెడ్గా ఫీల్ అవుతూ ఒంటరితనంలోనే ఒక చిన్న ప్రెషర్ పొందుతూ అలా గడిపేస్తుంటాడు. సో ఇంట్రోవర్ట్స్ ఎలాగైతేనేమి ఇంట్రోవర్ట్ అనేవాడు ఐసోలేటెడ్ మ్యాను, రిజర్వ్డ్ మ్యాను, నాట్ ఓపెన్లీ స్పీకింగ్ అవుట్, క్లోజ్డ్ హార్ట్, క్లోజ్డ్ మైండ్ అని చెప్పవచ్చు షార్ట్గా. ఇక్కడ కన్క్లూషన్లో 1 minute ఐ వుడ్ లైక్ టు కన్క్లూడ్ వన్ ఐడియా. అదేంటంటే యూ వాంట్ టు బీ విచ్ ఇస్ బెటర్, యూ వాంట్ టు బీ ఎన్ ఎక్స్ట్రోవర్ట్ ఆర్ యూ వాంట్ టు బీ అన్ ఇంట్రోవర్ట్ అనే పాయింట్తో కన్క్లూడ్ చేస్తాను. ఎక్స్ట్రోవర్ట్గా ఉండడం మంచిది, కానీ టూ మచ్ ఓపెన్ హార్ట్ అండ్ టూ మచ్ అదేంటండి ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎక్కువగా ఫ్రాంక్గా మాట్లాడి మొహమాటం లేకుండా కాలింగ్ ఎస్పేడ్ అంటారు. అంటే ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. బాగా టూ మచ్ ఎక్స్ట్రోవర్ట్, అది డేంజర్ కూడా. ఎదుటోళ్ళని కష్టపెట్టినట్టు ఎదుటోళ్ళని పరచడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, గాయపరచడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఎక్స్ట్రోవర్ట్గా కొంచెం మనం ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉన్నట్టయితే. కాబట్టి ఆడ కొద్దిగా టూ మచ్గా లేకుండా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇక్కడ ఇంట్రోవర్ట్ విషయంలో కూడా ఏంటంటే ఇంట్రోవర్ట్ ఈజ్ నాట్ ఎ థరోలీ బ్యాడ్. అతను లోపలే సఫర్ అవుతుంటాడు, ఒక డిప్రెస్డ్ మూడ్లో ఉంటాడు, ఐసోలేటెడ్గా ఉంటాడు. అది ఎన్విరాన్మెంట్ వల్ల, సర్కమ్స్టాన్సెస్ వల్ల, జెనెటిక్స్ వల్ల జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఇంట్రోవర్ట్లో కూడా ఒకటి ఉంది. ఒక సైకాలజిస్ట్ చెప్తాడు ఏంటంటే అతను క్లోజ్డ్గా ఉంటాడు, కొన్ని ఇతరుల్ని హార్ట్ చేసే విధంగా ఉండడు, తనలో క్రియేటివిటీ అనేది కూడా డెవలప్ అవుతూ ఉంటుంది అని అంటాడు. డెవలప్ అవుతుందో లేదో అది వేరే విషయం, కానీ బట్ ఎప్పుడు ఓపెన్గా ఉండాలి, ఎప్పుడు కొంచెం క్లోజ్డ్గా ఉండాలి, కొంచెం కాన్ఫిడెన్షియల్గా ఉండాలి. కొన్ని విషయాల్ని జీవితంలో పచ్చిగా ఓపెన్గా చెప్పుకోకూడదు, కొన్ని విషయాల్ని ఓపెన్గా చెప్పుకోవచ్చు. సో సందర్భాన్ని బట్టి ఇంట్రోవర్ట్స్ లాగా కూడా కొద్దిగా మ్యాటర్ని ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పి తగ్గించాలి. అంతే కదా, ఇంట్రోవర్ట్ తక్కువగా మాట్లాడతాడు, ఎక్కువ మాట్లాడాడు. సో ఇంట్రోవర్ట్లో కూడా కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉంటాయి. టోటల్గా కన్క్లూషన్ ఏంటంటే ఎక్కడ మనం ఎక్స్ట్రోవర్ట్గా ఉండాలనో అక్కడ ఎక్స్ట్రోవర్ట్గా బిహేవ్ చేయాలి, ఎక్కడ మనం ఇంట్రోవర్ట్గా ఉండాలో అక్కడ ఇంట్రోవర్ట్గా ఉండాలి. టోటల్గా బ్యాలెన్స్ చేసిన వాడు ఒక మంచి రికార్డు పొందుతాడు. బ్యాలెన్స్ మిస్ చేసి టూ మచ్ ఎక్స్ట్రోవర్ట్గా ఉన్నా అతను దెబ్బతింటాడు, టూ మచ్ ఇంట్రోవర్ట్గా ఉన్నా అతను కూడా దెబ్బతింటాడు. అలా లేకుండా లెట్ us మెయింటైన్ ది బ్యాలెన్స్. ఇది మిత్రులారా ఎక్స్ట్రోవర్ట్ అండ్ ఇంట్రోవర్ట్ పర్సనాలిటీ ట్రైట్స్ గురించి మీకు బ్రీఫ్గా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు బాగా నాకు ఈ డిస్కషన్ అనాలిసిస్ నచ్చినట్లయితే ఇలాంటివి సైకాలజీలో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, సైకాలజిస్ట్ అంటే నేను కేవలం ఎంఎస్ సైకాలజీను అండ్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ లాంటి స్పెషలైజేషన్స్ చేయడం మాత్రమే కాదు, ప్రాక్టికల్గా ప్రొఫెసర్గా, ప్రిన్సిపల్గా కాలేజీలో, ప్రైవేటు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రాక్టికల్గా కలీగ్స్ని, స్టూడెంట్స్ని, వర్కర్స్ని అందరినీ స్టడీ చేసి చెప్తున్నటువంటి అనుభవం అయినటువంటి విషయం ఇది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ.